రైట్ రేవంత్ పర్యటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అమిస్తాపూర్ లో 2 రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు భరోసా పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అమిస్తాపూర్ లో 2 రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సందర్భంగా రైతు భరోసా పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు ఎవరెవరు పాల్గొంటున్నారు, అలాగే ఈ పర్యటనలో బహిరంగ సభలో రైతు భరోసా అలాగే పెండింగ్ రుణమాఫీపై కూడా ఒక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, మీరు అన్నట్టుగా ఈ రోజు మహబూబ్నగర్లో ఒక కీలక ప్రకటన రైతులకు సంబంధించి 4వ విడత రైతు రుణమాఫీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే సమాచారం ఉంది. ఆయన ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ప్రకటన మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 4వ విడత రైతు రుణమాఫీని చేసేందుకు కూడా ఆయన ఒక ప్రభుత్వ విధానాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ రోజు 4వ విడతకు సంబంధించి 3 లక్షల ఏదైతే మంది ఉన్నారో వాళ్ళందరూ రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 3,000 కోట్లు 4వ విడత కింద రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామని కూడా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ రైతు సదస్సు ఏదైతే మహబూబ్నగర్లో నిర్వహిస్తున్నారో ఏడాది పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన ప్రభుత్వ పాలన విజయోత్సవాలకు సందర్భంగా ఈ రైతు సదస్సును మహబూబ్నగర్ సమీపంలోని అమిస్తాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2 రోజుల పాటు కూడా ఈ రైతు సదస్సును విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించిన రోజు 5,000 మంది రైతులను ఇక్కడికి తరలించి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 155 స్టాల్స్ రైతులకు సంబంధించి రైతు పంటలు పండించడం, అట్లాగే ఎరువుల వాడకము, పురుగుల మందు, అట్లాగే ప్రకృతి సేద్యం, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి అత్యాధునిక యంత్రాలు ఇవన్నీకి సంబంధించి కూడా రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా ఇక్కడ 100 స్టాల్స్ ఏర్పాటు చేసి కూడా శాస్త్రవేత్తలు, ఏవైతే రైతులకు సంబంధించినటువంటి ఆదర్శ రైతులు, అట్లాగే అధికారులు, వ్యవసాయ సంబంధించిన అధికారులు, వీళ్ళంతా కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఈ రోజు 3వ రోజు చివరి రోజు ఈ రోజు రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు మహబూబ్నగర్ కు చేరుకుంటారు. మహబూబ్నగర్ లో ఇది ఎక్కడైతే ఈ రైతు సదస్సును అమిస్తాపూర్ సమీపంలో ఏర్పాటు చేసినట్టు రైతు సదస్సులో ఆయన పాల్గొంటారు. ముందుగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి 150 స్టాల్లో ముఖ్యమైనటువంటి స్టాళ్లను అతను పరిశీలిస్తాడు. అట్లాగే అనంతరము రైతులతో ముఖాముఖి ఉన్నది. రైతులతో సెలక్షన్ చేసినటువంటి రైతులతో ముఖాముఖి అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కూడా అధికారులతో కూడా ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం కూడా ఆయన సాయంత్రం 5-5:30 ప్రాంతంలో ఇక్కడే సమీపంలో అమిస్తాపూర్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బహిరంగ సభకు రైతుల్ని 1,00,000 మంది రైతులను తరలించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను కూడా ఏర్పాటు చేయడం 3 గంటల వరకు రైతులందరినీ కూడా ఇక్కడికి తరలించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది రైతులతో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బహిరంగ సభలో కీలక ప్రకటనలు కొన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. రైతుకు 4వ విడత రుణమాఫీకి సంబంధించిన దాంతో పాటు కూడా రైతుకు కొత్త విధానాలు అంటే వ్యవసాయంలో కొత్త విధానాలు
ఎలా చేయాలనే దాని మీద కూడా యంత్రాల పైన కూడా ఇతను రైతులకు యంత్రాలను ఉచితంగా ఇచ్చేందుకు కూడా ఒక ప్రకటన చేస్తాడనేది కూడా ఇక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి. వ్యవసాయ శాఖ అందరికి సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు కూడా వివిధ రైతులకు సంబంధించిన వివిధ ఏవైతే కీలక ప్రకటనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సభలో చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నాడని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఇందుకు ఈ బహిరంగ సభకు ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 2000 మంది పోలీసులతో కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మంది ఎస్పీలు, తర్వాత 20 మంది డిఎస్పీలు, తర్వాత 1500 మంది పోలీసులు తో ప్రత్యేకంగా ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్త కూడా అంతా ఎక్కడికక్కడ కూడా చెకింగ్లు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ సాయంత్రం హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి 3 గంటలకు, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి 4 గంటలకు ఇక్కడికి మహబూబ్నగర్ సమీపంలో నమస్తాపూర్కి హెలికాప్టర్ చేరుకుంటుంది. బహిరంగ సభ అనంతరము తిరిగి ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ కి రాత్రి ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కి వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బామ్మని రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.